బ్రిటన్లో టోటల్గా 2,10,000 మంది రైతులు ఇప్పుడు రోడ్డెక్కారు. ఏంటయ్యా అంటే వాళ్ళ మీద వేస్తున్నటువంటి సరికొత్తదైనటువంటి పన్నుకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం. కొత్త ప్రధానమంత్రి వచ్చిన తర్వాత తమని దోచే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానమైంది. ఏంటంటే ఏప్రిల్ 2026 నుంచి ఇన్హెరిటెడ్ అగ్రికల్చరల్ అసెట్స్ వర్త్ మోర్ దాన్ 1 million which were previously exempt will be liable to the tax at 20% of the usual inheritance tax rate. ఇది ఓవరాల్గా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 40% వేస్తుంటే 20% పన్ను. ఇప్పటిదాకా 1 మిలియన్కి సంబంధించినటువంటి ఏదైతే బ్రిటన్ కరెన్సీలో ఉన్నటువంటి 1 మిలియన్కి సంబంధించినటువంటి అమౌంట్ కంటే కూడా ఉన్నటువంటి వాటికి వేయిస్తారు, లోపు ఉన్నటువంటి వాటికి వేయరు. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ పన్ను వేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఈ రోడ్డెక్కినటువంటి రైతుల యొక్క ఆందోళనలు రోడ్లన్నీ కూడా స్తంభింపచేసినటువంటి పరిస్థితి. దాదాపుగా అత్యధికమైనటువంటి రైతులు, ఇందులో 75% రైతులు ఈ బారిన పడేటటువంటి పరిస్థితి ఉంది. ట్యాక్స్లకు ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి వేళ వీళ్ళందరూ ఉద్యమిస్తుండడం కీలకం.